ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క బొచ్చుని కట్ చేస్తున్నప్పుడు, కత్తిరిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందో బైబిల్లో చెప్పబడి ఉంది. ఎలా ఉంటుందంట? అది మౌనంగా ఉంటుంది. బొచ్చు కత్తిరించు అని ముందు గొర్రెపిల్ల మౌనంగా ఉండినట్లు ఆయన మౌనంగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. సో ఈరోజు నీది గొర్రెపిల్ల స్వభావం అయితే నువ్వు కూడా ఏం చేస్తావంటే, నాకు ఎంట్రుకలు కట్ చేస్తే ఉంటానండి. నీ ఎంట్రుకలు కట్ చేయటం కాదమ్మా. దేని గురించి చెబుతున్నాడంటే, ఆత్మీయంగా నీ హక్కులు కత్తిరిస్తారు చాలామంది. నీ హక్కులు కత్తిరించినప్పుడు నువ్వేం చేయాలంటే మౌనంగా ఉండాలి. అది నీ హక్కే, కానీ అది పోతా ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? నువ్వు అలా ఉంటావో ఉండవో చూడటం కోసమే ఈ శరీరంలో నిన్ను ఇసిరేసింది. నీ చుట్టూ ఎగ్జామ్ పెట్టింది, పరీక్షను పెట్టింది, శోధించే వాళ్ళని పెట్టింది. నువ్వు అనుకుంటావు ఎప్పుడు వీళ్ళు పోతారా ఈ శోధించే వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అని. కానీ వాళ్ళని పంపించిందే దేవుడు నీకోసం. ఆమె చెప్పగలరా? కాబట్టి ఈ పరిస్థితులు, ఈ వాతావరణము, ఈ శోధకులు అందరినీ దేవుడే పెట్టాడు. ఒకరోజు వస్తుంది, కన్నీరు లేని రోజు వస్తుంది, దుఃఖం లేని రోజు వస్తుంది, మరణం లేని రోజు వస్తుంది. ఇదిగో పాత సంగతులు గతించిపోయినని రోజు వస్తుంది. ఆ రోజు వరకు వెయిట్ చేయను. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ లాగే ఉంటుంది, పరీక్ష హాల్లో పరీక్షగానే ఉంటుంది. పరీక్ష హాల్లో హ్యాపీగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. పరీక్ష హాల్లో నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ ఎప్పుడు పెడతారా నా పరీక్ష అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? తలకాయ వాసిపోయి జుట్టు రేగిపోయి వస్తారు బయటికి.